వేరే వాళ్ళ కంటెంట్ చదివి ఎలా చెప్పాలంటే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో అది ఆటే కదా! నటనే కదా! నిజమా? అలా నటిస్తుంటారా గొడవలు పెట్టుకున్నట్టు, స్నేహంగా ఉన్నట్టు, ఫ్రెండ్లీగా ఉన్నట్టు, మాట్లాడుకున్నట్టు, ఏవేవో ప్రాక్టికల్ జోక్స్ వేసుకున్నట్టు, గొడవలు పెట్టుకున్నట్టు ఇదంతా ఆటే కదా! సో, ఇలాగే మీరు ఒక కంటెంట్ చదవడము, దాన్ని చెప్పడము, క్రియేట్ చేయడము, కెమెరా ముందు మాట్లాడడము, చెప్పడము ఇలాగే చెప్పాలంట. ఎక్కడ రియల్‌గా చెప్పొద్దు. రియల్‌గా చదవద్దు, రియల్‌గా నేర్చుకోవద్దు. రియల్‌గా చెప్పొద్దు. రియల్‌గా మాట్లాడకుండా ఇలా మాట్లాడండి, ఇలాగే తెలుసుకోండి, ఇలాగే చదవండి. మీరు ఒక ఆర్టికల్‌ని అలా మాట్లాడడానికి ఎవరు అంటే మీరు ఒరిజినల్‌గా మాట్లాడండి. మీరు అయితే ఒరిజినల్ కంటే మీరు మాట్లాడకండి. ఇలా మాట్లాడితే అది డమ్మీ అవుతుంది. చూపర్లకు బాగుంటుందనమాట. ఇది ఎందుకంటే మీదైతే మీ పర్సనల్ అవుతుంది కాబట్టి ఎవరు వినరు. మీరు నాన్ పర్సనల్ కంటే జనం వింటారు. వాళ్ళకు చేరుతుంది. మనం ఒక కంటెంట్‌కి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే, మనం ఒక టెంపుల్ గాని, చారిత్రాత్మక ప్రదేశాలకు వెళ్తే వీడియో తీస్తాం. తీస్తే అక్కడ ఉన్నయి పడతాయి తప్ప మనం ఆ ప్రదేశాన్ని క్రియేట్ చేయం కదా! ఆ వీడియో దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేస్తుంది. కానీ వాయిస్ ఓవర్ మనమే ఇస్తుంటాం కదా! సొంతగా మనం ఇవ్వద్దు. వాయిస్ ఓవర్ కూడా వేరే దగ్గర ఉంటే దాన్ని మనం రికార్డ్ చేసుకునేటట్టుంటది. వేరే దగ్గర ఒక పాట వస్తుందనుకో, పాటని రికార్డ్ చేసుకునేటట్టుంటది. అది మనం కాదు కదా! అగో మనం ఇచ్చే వాయిస్ ఓవర్ కూడా అలా ఉండాలి. ఆ ప్లేస్ గురించి. అంటే ఆ ప్లేస్‌కి సంబంధించిందే ఉండాలి తప్ప మనం సొంతగా ఏది ఇవ్వద్దనమాట. హీరోయిన్ వస్తది కదా! అలాగే వీడియోలలో ట్రావెల్స్ పోయినప్పుడు వీడియోలలో ఎట్లా అంటే సినిమాటిక్ స్టైల్‌లో తీస్తారు. ఇట్లా కెమెరా ఇట్లా పోతా ఉంటే ఆయనకెళ్ళి ఒక హీరోయిన్ వస్తది కదా! దాని షార్ట్ నుండి హీరోయిన్ వస్తది. మనం గెస్ చేయం కదా! అట్లాంటి అవి సినిమాలను చూసి చేస్తాం. ఓకే. కానీ సినిమాలో ఎట్లా చేస్తారు అంటే ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆడుతున్నాం అనుకో. మనం మన ఫ్రెండ్ ఆడితే మనం తప్పించుకున్నది చూస్తే వాడు ఏం చేస్తాడు గెస్ చేస్తాడు కదా! మనం ఎక్కడ దాచుకుంటామో ఆ ప్లేస్ వాడు ఊహిస్తాడు. కానీ ఆ ఊహను తారుమారు చేయడానికి మనం ఇంకా దిక్కుపోతాం కదా! చేస్తే ఆడిపోతాడు వాడు అని వాడు గెస్ చేస్తాడు. ఇట్లా ఎత్తుకు ఎత్తేస్తాం కదా! ఇట్లా అన్నట్టు ప్రేక్షకులకు కూడా మనం డైరెక్టర్ దాగుడు మూతలు ఆడుతాడు. అంటే ప్రేక్షకుడు ఇలా వస్తాడని ఊహిస్తే అది ఇంకో తిరిగి ప్రేక్షకుల ఊహకు అందకుండా మరోలా చూస్తాడు. నెక్స్ట్ ఇంకో తిరిగి ప్రేక్షకుడు ఊహిస్తాడు కానీ దాన్ని తారుమారు చేస్తూ మరోలా చేస్తాడు. అప్పుడు ప్రేక్షకుడు ఇలా మళ్ళీ మరో తారుమారు చేస్తాడు అనుకున్న ప్రేక్షకుడు ఊహించి చేస్తాడు. ఊహించింది చేస్తాడు. అరే అట్లా తెగపక్క పెడతా ఉంటారు అంట. ఇదే కెమెరాతోటి మూమెంట్స్ తీయడం అంటే. మనం ఒక పాట ఎలా పాడాలి సొంతంగా, ఒక కంటెంట్ సొంతంగా ఎలా తయారు చేయాలంటే దానికి ఒక కన్సర్వర్ ఏం చేస్తాడు, ఒక గరిట ఇస్తే ఏం చేస్తాడు, దాన్ని ఇసుకలో సేమ్ చేస్తాడు, ముద్ర కొడతాడు, కొట్టి దాంట్లో కరిగించి రాతండి అని పోస్తాడు. పోస్తే సేమ్ గడ్డి తయారైంది కదా. అట్లా అన్నట్టు మనము వేరే వాళ్ళ పాటని ఏం చేస్తాం, మిమిక్రీ చేస్తాం, పాడతాం. ఆ మిమిక్రీని మళ్ళీ రియల్ గా పాడాలి. అట్లా అన్నట్టు అంటే ఆ ముద్రను కరగబోసి, ఆ ముద్రను కొద్దిసి దాని మీద కరగబోసి రాతండి పోస్తాం వల్ల గంట ఎత్తులో అట్లా రియల్ పాట వస్తుంది. మళ్ళీ మనం పాడిన మిమిక్రీని అట్లా అన్నమాట. చిన్నప్పుడు మనకు బెళ్ళ సారా హైలు పెడతారు కదా, అది ఒరిజినల్ పాట అనమాట. ఆ పాటని మనం పాడుతాం చూసినాం, ఇది మిమిక్రీ అనమాట. ఈ మిమిక్రీ అయితే సార్ పెట్టింది దిద్దుతాం కదా, హైలు దిద్ది మనం తర్వాత సొంత రాస్తాం చూడు, అట్లా మళ్ళీ సొంతగా పాడాలి. మన మిమిక్రీని మళ్ళీ సొంతగా పాడాలి. ఇది ఒరిజినల్ పాట. మనం ఒక వీడియో చేస్తే ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు గాలి మోటార్ పోతుంది ఆకాశంలో, పోయిన తర్వాత పైన పెట్రోల్ అయిపోయింది, పోతా ఉన్నప్పుడు ఎక్కడ దింపుతావు అంటే దగ్గరలో ఉండాలి. ల్యాండ్ కావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి, ఏ దేశంలో. ఫోన్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఛానల్ దొరకలేదు అప్పుడంటే ప్రయాణికులు టెన్షన్ ఉంటుంది. అంతే 100% క్షేమంగా ఉన్నాం అని చెప్పినప్పుడు ఎవరైనా భయపడతారా? భయపడగా అట్లా అనమాట. అంటే ఎలా ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే మార్ఫింగ్ చేయాలి, ప్రభావం పెట్టాలి. పలానా హీరోయిన్ పార్చుకోరేట్తో అక్రమ సంబంధం పెట్టుకుంది 40 ఏళ్ల వయసులో శోభన అని, ఇలాంటివి ఉంటాయి కదా. ఇల్లీగల్ ఎఫైర్సే కాకుండా ఇల్లీగల్ అంటే చట్టం సమాజ విరుద్ధంగా పెద్దలు చిన్నలను పెళ్లి చేసుకున్నట్టు, చిన్న నుంచుకున్నట్టు, ఇవన్నీ వింతగా ఉంటాయి కదా సమాజంలో. ఇల్లీగల్ ఎఫైర్స్ లాంటివి ఈ వర్షాలు కూడా ప్రలోభ పెడతారు అన్నట్టు. పెడితే చిన్నోని చేసుకున్నది హీరోయిన్ అప్పుడు ప్రలోభ పెడతారు కదా ఆడియన్స్, ఎందుకంటే మన సమాజం అలా ఉండదు కదా. అంటే చెప్పాలంటే అంటే ప్రేక్షకుడు ప్రలోభపడంటే సముద్రంలో వెళ్తున్నాం, పెడుతుంటే నా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా, అటు ఇటు అట్లా కుతం అవుతా అంటే కథం బ్యాలెన్స్ డౌన్ అవుతుంది. దాన్ని ఆపే శక్తి వరకు ఉండదు. కాబట్టి మునుగుతామా తెస్తామా అన్నప్పుడే భయపెడతారు కదా ప్రజలు. క్షేమంగా ఉంటుంది భయపెడతారు. అట్లనే ప్రలోభ పెట్టే విషయాలు ఉంటేనే జనం దాన్ని ఆసక్తిగా చూస్తారు. అలా క్రియేట్ చేయాలి మనం, అలాంటివి సృష్టించి అలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంతేగాని మనం ఉన్నది మంచిగా ఉన్నది ఉన్నట్టు ట్రెడిషనల్ విషయాలు, ట్రెడిషనల్ గా ఉన్న విషయాలు చెప్తే ఎవరు చూడరు అనమాట. విషయాలు మనం కనిపెట్టాలి, క్రియేట్ చేయాలి, ప్రలోభ పెట్టే విధంగా ఉండాలి. ఆయన అప్పుడే చూస్తారు. అంటే ఇది మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు పిల్లి ఉన్నది, దానికి ఎలకలు ఎక్కడనే తెలుస్తాయా, పిల్లికి రొయ్యలు ఎక్కడనే తెలుస్తాయా, వాసన బట్టి పసిగెడతారు కదా. అలా మీరు కొన్ని న్యూస్ చదివి, ప్రాథమికంగా కొన్ని న్యూస్ చదివి మీరు సొంతంగా క్రియేట్ చేయాలి. దాని ఆధారంగా మీరు సొంతంగానే క్రియేట్ చేయాలి ప్రలోభ పెట్టే విధంగా. అంటే అబ్బరఫుల్ అంటే తోక బారెడు అన్నారు, ఫుల్ లేదు తోక బారెడు లేదు, కానీ అట్లా మీరు సొంతంగా క్రియేట్ చేయాలి. వాసన బట్టి మీరు సొంతంగా క్రియేట్ చేయాలంట. మూవీ గాసిప్స్ చెప్పండి, ప్రలోభ పెట్టే మూవీ గాసిప్స్ చెప్పండి, ప్రలోభ పెట్టే విధంగా ఉంటేనే చూస్తారు. ప్రలోభ పెట్టే విషయాలు మనం కనిపెట్టాలి,
క్రియేట్ చేయాలి. ప్రలోభ పెట్టే విధంగా ఉండాలి యాడ్స్. అప్పుడే చూస్తారు. అంటే ఇది మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు పిల్లి ఉన్నది. దానికి ఎలకలు ఎక్కడున్నాయో తెలుస్తాయా? పిల్లికి రొయ్యలు ఎక్కడున్నాయో తెలుస్తాయా? వాసన బట్టి పసిగడతది కదా! అలా మీరు కొన్ని న్యూస్‌ని చదివి, ప్రాథమికంగా కొన్ని న్యూస్ చదివి మీరు సొంతంగా క్రియేట్ చేయాలి. దాని ఆధారంగా. మీరు సొంతంగానే క్రియేట్ చేయాలి. ప్రలోభ పెట్టే విధంగా. అంటే అబ్బరపులి అంటే తోక బారెడు అన్నారు. పులి లేదు, తోక బారెడు లేదు. కానీ అట్లా మీరు సొంతంగా క్రియేట్ చేయాలి. వాసనను బట్టి మీరు సొంతంగా క్రియేట్ చేయాలంట. మూవీ గాసిప్స్. ప్రలోభ పెట్టే విధంగా ఉంటేనే చూస్తారు.